స్వాతంత్ర్యం రావటానికి ఎందరో నాయకులు కృషి చేస్తే ఆ వచ్చిన స్వతంత్ర ఫలాలు సామాన్యునికి అందేలా గద్దరు శ్రమించారు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పూట కొడుకో నైజాం సర్కరోడ. ఈ పాట అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్. అదేవిధంగా 1995లో దాసరి నారాయణరావు గారు నిర్మించినటువంటి వర రిక్షాలో గద్దను పిలిపించి ఒక ప్రత్యేకమైన పాటను రాయించారు. ఆ పాటే నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ, తోడ పుట్టిన హృదయం తెచ్చుకుంటానే చెల్లెమ్మ. గద్దర్ గురించి నాకున్న అనుభవాన్ని చెప్పే ముందు ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గద్దర్ గారి గురించి చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజానాయకుడు గద్దర్ అంటే 2 రాష్ట్రాలు తెలియని వారంటే ఎవరుండరు. గద్దరు అసలు పేరు గుమ్మడి విఠలరావు. ప్రస్తుతం ఉన్న మెదక్ జిల్లాలోని తూపురాన్ గ్రామంలో ఈయన జన్మించారు. చిన్నప్పటి నుంచే గద్దరికి పాటలంటే ఇష్టం, పాటలంటే ప్రాణం. ఆయన పాటలు పాడుతూ అందరినీ అలరించేవారు. ఆయన చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. పేదవాళ్ళ కోసం ఎప్పుడూ నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఏదో చేయాలని తపన పడుతూ ఉండేవారు. దళిత కుటుంబంలో పుట్టినటువంటి గద్దరికి అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు వారి యొక్క జీవిత గాథలను బుర్రకథలుగా ఆ రోజుల్లో చెప్పేవారు. ఆ బుర్రకథలు విని ఆయన ఉద్యమ స్ఫూర్తిని మరింతగా పెంచుకున్నారు. ఉద్యమాన్ని జీవలక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన ఉన్నత విద్యను ఉస్మానియా యూనివర్సిటీలో అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా ఇంజనీరింగ్ పట్టభద్రులు అయ్యారు. ఆయన చదువుకునే రోజుల్లో ఆయన ఖర్చుల కోసం హోటల్లో పనిచేసి కష్టపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన అలుపెరగని పోరాట యోధుడు. ఆయన 1969లో ప్రారంభమైనటువంటి తెలంగాణ పోరాటం కోసం ఆయన పాటలు రాయడం ప్రారంభించారు. 1972లో ప్రజానాట్య మండలిని స్థాపించి ప్రజానాట్య మండలి ద్వారా అనేక ప్రదర్శనలు ఇచ్చి తద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేవారు గద్దర్ గారు. అనేక వేల ప్రదర్శనలను మహారాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇచ్చారు. అక్కడ కూడా గద్దర్ అంటే చాలా మంది తెలుసు. ఆయన పాటలు, ఆయన ఉద్యమాలు, ఆయన పోరాటాలు అన్నీ కూడా ప్రజల సమస్యల మీదే ఉంటాయి. నాటి తరం, నేటి తరం, రాబోయే తరం అన్ని తరాలకు ఒక మంచి స్ఫూర్తినిచ్చే పాటలు ఆయన పాడటం జరిగింది. ఆయన పాటల్లో సామాజిక స్పృహ కనిపిస్తుంది. బడుగు బలైన వర్గాల సమస్యలు కనిపిస్తాయి. ప్రజా సమస్యల్ని పాటగా మలిచి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు, ఎంతో మందిని చైతన్యపరిచారు. అటువంటి వారు మన మధ్య లేకపోయినా వారి పాటలు ఎప్పుడు మన మొదలు నిలిచే ఉంటాయి. ఆయన పాడినటువంటి పాటలు వేలల్లో సీడీల రూపంలో ప్రాచుర్యం పొందాయి. 1975లో క్లర్క్ ఉద్యమం వచ్చిన దానిలో ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆయన ఉద్యమాల్లో ఎక్కువగా సమయం కేటాయించడం వల్ల క్లర్క్ ఉద్యోగం నుంచి ఆయన తొలగించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఉద్యమ స్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదు. ప్రజల సమస్యల్ని, వారి యొక్క బ్రతుకు చిత్రాన్ని ఆయన పాటల ద్వారా, ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా అందరికీ తెలియజెప్పారు. స్వాతంత్రం వచ్చాక కూడా త్వరలో ఆగడాలు ఆగకుండా ప్రజల్ని బానిసలుగా చేస్తున్నటువంటి వారి మీద ఆయన ఈ దొరయేంద్రో దొర పీకిడేంద్ర అనే పాటను రాసి అప్పట్లో ప్రజల్లో సంచలనం సృష్టించారు. ఆ పాట ద్వారా అనేక మంది హృదయాలు ఆయన నిలిచిపోయారు. ప్రజా సమస్యలే తన పాటలుగా ఎంచుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం గద్దర్ గారు ఎంత కృషి చేశారు. ఆయన ఈ రోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన చూపినటువంటి ఉద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్క తెలుగువాడిలో హృదయాలు చిరస్థాయిగా నిలిచే ఉంటుంది. 1978లో మహబూబ్ సినిమాలో బండి యాదగిరి రాసినటువంటి పాటను గద్దర్ గారు ఆలపించారు. ఆలపించడమే కాదు, ఆ పాటలో ఆయన నటించారు. ఆ పాటే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పూట కొడుకో నైజాం సర్కరోడ. ఈ పాట అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్. అదేవిధంగా 1995లో దాసరి నారాయణరావు గారు నిర్మించినటువంటి వర రిక్షాలో గద్దను పిలిపించి ఒక ప్రత్యేకమైన పాటను రాయించారు. ఆ పాటే నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ, తోడ పుట్టిన హృదయం తెచ్చుకుంటానే చెల్లెమ్మ. ఈ పాట ఈనాడు విన్న అన్నాచెల్లెల అనురాగానికి, ఆప్యాయతలకు అర్థం పడుతుంది. ఇంతటి గొప్ప పాటలు ఎన్నో ఆయన రాశారు. ఆయన గురించి చెప్పాలంటే గంటల కొద్ది చెప్పిన టైం సరిపోదు. నాకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని మీకు విషయాలు చెప్పడం జరుగుతుంది. నేను 1990లో గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ గజ్వేల్ చదువుకుంటున్న రోజుల్లో, ఆ రోజుల్లో
ప్రజలకు సంబంధించి అనేక ఉద్యమాలు, ప్రదర్శనలు, బహిరంగ సభలు జరుగుతూ ఉండేవి. అటువంటి సభలకు గద్దర్ గారిని ఆహ్వానిస్తూ ఉండేవారు. అలా మా గజ్వేల్లో జరిగినటువంటి ఒక రైతు మహాసభకు గద్దర్ గారు, మాస్టర్ జీ గారు, ఇతర నాయకులు రావడం జరిగింది. ఆ సభలో మా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల తరఫున నన్ను మాట్లాడటానికి మా ప్రియ స్నేహితులు సుదర్శన్ అండ్ భీమరావులు నన్ను ప్రోత్సహించి ఆ సభలో మాట్లాడే విధంగా నాకు అవకాశం ఇప్పించారు. ఆ రోజు ఆ సభలో నేను మాట్లాడడం జరిగింది. నేను స్వతహాగా అన్న ఎన్టీఆర్ అభిమాని కాబట్టి ఆయన ప్రభావం నా మీద ఉంటుంది. అదే స్ఫూర్తితో ఆ రోజు సభలో 15 నిమిషాలు నేను అనర్గంగా మాట్లాడడం జరిగింది. ఉన్న గత అనుభవం మరియు ఎన్టీఆర్ ప్రభావం నా మీద ఉండటం వల్ల ఆ సభలో నేను మాట్లాడిన విధానం ప్రజలందరికీ కూడా నచ్చింది. గద్దర్ గారు కూడా అభినందించారు. ఆ తర్వాత నెక్స్ట్ డే పేపర్లో గద్దర్ మాస్టర్ జీ గారితో పాటు నా పేరు కూడా పేపర్లో రావడం జరిగింది. ఆ పేపర్ క్లిప్పింగ్స్ చాలా రోజుల వరకు నేను దాచుకున్నాను. శ్రమే ఆయుధంగా భావించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించినటువంటి పాత్ర చాలా ప్రముఖమైనది. గద్దర్ గారు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన ప్రజల్లో నింపినటువంటి ఉద్యమ స్ఫూర్తి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. గద్దర్ అంటే ఉద్యమ కెరటం. గద్దర్ అంటే బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి. గద్దర్ ప్రజాయుద్ధ నౌక. గద్దర్ ప్రజా పోరాట యోధుడు. గద్దర్ విప్లవ జ్యోతి, విప్లవకారుడు, సామాజిక స్పృహ కలిగిన మనసున్న మంచి వ్యక్తి. ఇలా ఎన్ని చెప్పినా గద్దర్ తక్కువే. గద్దర్ గారు బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషికి, ఆయన చేసే పనులకు నేను అభిమానిని. గద్దర్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు, చేసిన పోరాటాలు, ఉద్యమాలు, ప్రదర్శించినటువంటి నాటకాలు ఇవన్నీ కూడా ప్రజల హృదయాల్లో ఎప్పుడు కూడా నిలిచే ఉంటాయి. జోహార్ గద్దర్ అన్న.